వెల్కమ్ టు రోహిత్ బ్లాగ్. Hey guys, welcome back to my YouTube channel. This is probably the last trip of 2025 and ఈ వీడియోలో నేనైతే కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తున్నాను మా ఆఫీస్ కొలీగ్స్తో. సో మేమైతే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి కొడైకెనాల్కి. సో దిస్ ఈజ్ ఐ థింక్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ అలా అయ్యి ఉండొచ్చు. సో ఆన్ ద వేలో మాకైతే ఇలాగ ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది. సో అక్కడ దిగి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా స్నాక్స్ అవి తాగి కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి అయితే క్లిక్ చేసుకున్నాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఆఫ్టర్నూన్ 12-12:30 ఆ టైంలో కూడా ఇంత చాలా చల్లగా అయితే ఉండింది వెదరు. సో మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ 2కి అలా మేమైతే కొడైకెనాల్ సిటీలోకి రీచ్ అయిపోయాము. ఇలా అయితే ఉండింది వెదరు. రీచ్ అయిపోయిన తర్వాత మేము స్టేక్ అయితే వచ్చేసి మా రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసాము. ఇలా ఉండింది మా రూమ్. ఇది మేము ఇద్దరం షేర్ చేసుకున్నాము. సో ఇద్దరికైతే చాలా కంఫర్టబుల్గా నీట్గా స్పేషియస్గా అయితే ఉండింది. ఈ రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ అనమాట. సో బాల్కనీ అయితే ఉండింది. వెదర్ అయితే చాలా బాగుండింది. ఆ ఫాగ్కి ఆ గ్రీనరీకి సూపర్గా ఉండింది క్లైమేట్. చెక్ ఇన్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే లంచ్ చేయడానికి బయటకైతే వెళ్ళిపోయాము. ఇలాగా ఒక సౌత్ ఇండియన్ థాలీ అయితే తీసుకొని మా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయాము. ఇక్కడ బోట్ హౌస్ దగ్గర ఉందంటే అక్కడికి వెళ్ళిపోయాము. సో మా దగ్గర ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ బోటింగ్ అమౌంట్ అదే పే చేసేసి క్యూలో అయితే నిలబడిపోయాం. మేము తీసుకున్నది 20 minutes బోట్ రైడ్. సో దానికి ఐ థింక్ మాకు అరౌండ్ 500 ఏమో పడింది అమౌంట్. సో బోట్ రైడ్ అయితే చాలా బాగుండింది ఆ వెదర్కి. మేమైతే ఈ బోట్ రైడ్కి 5 members వచ్చాము. 20 minutes రైడ్ 5 membersకి వాళ్ళు మొత్తం 1000 rupees తీసుకున్నారు. మేము ఒకవేళ 20 minutes లోపల వస్తే మాకు రీఫండ్ వస్తుంది 500. ఒకవేళ మేము 20 minutes క్రాస్ చేస్తే అది అమౌంట్ డిడక్ట్ చేసుకొని వాళ్ళు ఎంత మిగిలిందో అంత ఇస్తారు. సో మేమైతే బోట్ రైడ్ బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి షాపింగ్ సైకిల్ రైడ్ అవన్నీ చేసి స్టేకి అయితే వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ డే 2. ఇలాగ మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటకు వచ్చేసాము. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను, 2 idlis. అండ్ మా టీమ్మేట్స్ అయితే వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. ఎగ్ దోశ పూరి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే చాలా బాగుండింది. ఇది మార్నింగ్ 10-10:30 ఆ టైంలో అయితే ఉంటుంది. హాలిడే సీజన్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉండింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైన్గా అయితే వెహికల్స్ వెళ్తున్నాయి 1 by 1. చూడడానికి అయితే చాలా బాగుండింది వెదరు. ఫాగ్లో నుంచి వెళ్ళడం. ఇది మా నెక్స్ట్ డెస్టినేషన్ పిల్లర్ రాక్. సో ఇక్కడైతే మేము దిగి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ క్లిక్ చేసుకొని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. గునా కేవ్స్. అది పిల్లర్ రాక్స్ నుంచి 8.5 kilometers ఉండింది. సో గునా కేవ్స్కి అయితే వచ్చేసాము. సో మేము గునా కేవ్స్కి వచ్చేసరికి కొంచెం సన్లైట్ అది మంచిగా వచ్చింది. సో ఫొటోస్ అవి కొంచెం తీసుకోవడానికి మాకు ఈజీ అయిపోయింది. ఇక్కడైతే నేను కావ్య ఏదో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా మంచిగా పైకి అయితే వచ్చేసాము. సో ఇదైతే బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గునా కేవ్స్. ఇక్కడ అలౌ లేదు. అండ్ లోపల ఎక్కడైతే అలా ఉందో అక్కడ కొన్ని చోట్ల అయితే మోస్ట్లీ ఇలాగ కవర్ చేసి అయితే ఉన్నారు మెటల్స్తో. సో దట్ ఎవ్వరూ బై మిస్టేక్ కూడా స్లిప్ కావద్దని. సో మీరు వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇవైతే అక్కడ నేను తీసిన వీడియో. అసలు మొత్తం మౌంటైన్స్ అన్నీ ఫాగ్తో అయితే ఫుల్గా కవర్ అయిపోయి ఉన్నాయి. గునా కేవ్స్ ఫినిష్ చేసుకుని మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. గునా కేవ్స్ నుంచి మేము నెక్స్ట్ పైన్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది less than 1 kilometer ఉండింది. బై కార్ అయితే 11 minutes డిస్టెన్స్. ఇంకా ట్రాఫిక్ ఉంటే డిపెండ్స్. సో పైన్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ రీల్స్
మొత్తం హంగామా అయితే ఇక్కడే చేసాం మేము. ఇక్కడిది మంచిగా హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉండింది, బట్ మేము ఎవరు చేయలేదు. ఈ పైన్ ఫారెస్ట్ వ్యూ అయితే అద్దరిపోయింది. మొత్తం లార్జ్ ట్రీస్, అందులోంచి సన్ రేస్ వస్తుంటే చాలా మ్యాజికల్గా అయితే ఉంది. పైన్ ఫారెస్ట్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ మోయర్ పాయింట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉండింది. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇది మోయర్ పాయింట్ రీచ్ అయిపోయాం ఇక్కడైతే. సో వ్యూ అయితే చాలా బాగుండింది. సో క్లౌడ్స్ అవి మంచి విజిబుల్గా అయితే కనిపించాయి, బికాజ్ సన్లైట్ మంచిగా ఉండింది అప్పుడు మేము వెళ్ళేసరికి. సో వ్యూ అయితే సూపర్గా ఉండింది. అండ్ మోస్ట్లీ ఇక్కడ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర ఇలాంటి స్టాల్స్ అయితే పెట్టారు షాపింగ్ కోసం. నెక్స్ట్ అయితే మేము లంచ్ ఫినిష్ చేసుకొని కోకర్స్ వాక్ అయితే వచ్చేసాము. టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇది కోకర్స్ వాక్ అయితే మొత్తం వాక్ చేయాల్సిందే. మీరు వాక్ చేస్తున్నప్పుడు వాక్ వే మొత్తం ఇలాగ ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. సో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. సో ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఈవినింగ్ కొంచెం షాపింగ్ చేసేసి స్టేకి అయితే వచ్చేసాము. నైట్ ఇలా బాన్ ఫైర్ వేసుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. ఇదైతే డే 3. మేము కొడైకెనాల్ నుంచి బెంగళూరుకి రిటర్న్ అయిన రోజు. ఎర్లీగా అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇలాగ ఏదో కొంచెం షాపింగ్ అది రోడ్ సైడ్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. ఆన్ ద వేలో మేమైతే దిండిగల్ దగ్గర అయితే స్టాప్ అయ్యాము వేణూస్ బిర్యానీ ట్రై చేద్దామని. ఇక్కడైతే మేము మోస్ట్లీ అరౌండ్ 1.5 అవర్ అయితే వెయిట్ చేసాము లోపలికి వెళ్ళడానికి. సో మేమైతే మటన్ బిర్యానీ, మటన్ కోలా, చికెన్ లెగ్ పీస్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగుండింది, ప్రైస్ వైజ్ కూడా ఓకే. సో ఇంకా మేమైతే లంచ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. బెంగళూరు వచ్చేసరికి అయితే లేట్ నైట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్.